సినిమాల చిత్రీకరణలో ఏమాత్రం అనుభవం లేని బాపు గారికి ఆదుర్తి సుబ్బారావు గారి అసిస్టెంట్ కబీర్ దాస్ గారు క్లోజ్ షాట్, సజెషన్ షాట్లు ఎలా తీయాలో చెప్పారట. మొత్తం అవుట్డోర్లో మేకప్లు విగ్గులు లేకుండా న్యాచురల్ సరౌండింగ్స్లో సినిమా మొత్తం కేవలం 19 రోజుల్లో చిత్రీకరించారట. ఈ సినిమాకైన మొత్తం ఖర్చెంతో తెలుసా? అక్షరాల 1,80,000 రూపాయలు. మొట్టమొదటి రోజు పులిదిండి గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి దగ్గర కృష్ణ, విజయ నిర్మలకి జరిగినటువంటి పెళ్లిని షూట్ చేశారు. మహాదేవన్ గారి స్వరకల్పంలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ ఆరుద్ర గారి ఆశీర్వచన గీతంలో మొదలైనటువంటి ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుని పొందింది. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతోంది సత్యయామిని. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా, నీకు నేనుంటా వేళ్ళు తోడుగా నీడగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. నా మెడలో తాళి బొట్టు కట్టరా, నాను తొట నిలువు బొట్టు పెట్టరా. నా మెడలో తాళి బొట్టు కట్టరా, నాను తొట నిలువు బొట్టు పెట్టరా. నీ పెదవి మీద సిరునవ్వు చెరగదురా, నా సిగ పువ్వుల రేఖైన వాడదురా వాడదురా. బతకరా బతకరా పచ్చగా. చల్లని ఐరేణికి మొక్కరా, సన్ని కళ్ళు మీద కాలు తొక్కరా. చల్లని ఐరేణికి మొక్కరా, సన్ని కళ్ళు మీద కాలు తొక్కరా. చల్లనీళ్ళ కంట నీరు వద్దురా, నా నల్ల పూసలే నీకు రక్షరా రక్షరా. బతకరా బతకరా పచ్చగా. నా కొంగు నీ చెంగు ముడివేయరా, నా చెయ్యి నీ చెయ్యి కలపరా. నా కొంగు నీ చెంగు ముడివేయరా, నా చెయ్యి నీ చెయ్యి కలపరా. 7 అడుగులు నాతో నడవరా, ఆయముడైన మన మధ్యకి రాడురా రాడురా. బతకరా బతకరా పచ్చగా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్ ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు కగురు పాటు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామస్వామికి మంచి గడి రాబోతున్నట్టు. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతం అయిందన్న. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. మీ తప్పుల్ని
వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్లు సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు, ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున ఆర్వారాముడు. నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతారామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో, దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నాను. అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. రామ 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 రామ. చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు మెట్టి. ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురా రండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.